హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకు ముందు మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ మరియు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై ద్రోణి ప్రభావం అధికంగా ఉంది. జూలై 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలో కూడా ఈ నెల 26వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 4 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మరొక 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉదయం 6 నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరోవైపు ఏపీలో రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొల్లుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరొకసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఇక కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.